ఎవరికి మద్దతుగా ఏది కాదు. ఏ సహకారంతో 2-3 గంటల్లో దర్శనం తిరుమలలో శారదాపీఠం లీజ్ రద్దు, కొండపై అక్రమం కట్టిన భవనాన్ని కూల్చివేస్తాం, శ్రీవాణి ట్రస్ట్ పేరు మార్పు, ఈ నిధులన్నీ ఇక టీటీడీ ఖాతాకే, టూరిజం కోటా టికెట్ల రద్దు, డిపాజిట్లన్నీ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే, దేవస్థానంలోని అన్ని మతస్థులకు వీఆర్ఎస్ లేదంటే ఇతర శాఖలకు, కొండపై రాజకీయాలు మాట్లాడడం నిషేధం, ఉల్లంఘిస్తే కేసులు నమోదు, టీటీడీ కొత్త పాలక మండలి కీలక నిర్ణయం. దీంట్లో ఒకటి ఇందాక పేపర్లో మనం చదివినప్పుడు వాళ్ళు రాయింది ఇక్కడ రాసింది ఒకటి ఉన్నది చూడండి. డిపాజిట్లన్నీ ప్రభుత్వ రంగ బ్యాంకులకే, ప్రైవేట్ సంస్థలు ఏవేవైతే డిపాజిట్లు ఉన్నాయో టీటీడీకి సంబంధించి అవన్నీ తీసుకెళ్ళి ఆ ప్రైవేట్ సంస్థల నుంచి తీసుకెళ్ళి వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వ బ్యాంకుల్లోనే వీటిని పెడతామనేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో నాకు చాలా నచ్చింది. సో ఆ ఆధారంగానే ముందుకెళ్ళబోతుంది ఇది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేం, వర్మకు హైకోర్టులో చుక్కెదురు, భయం ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోండి, పోలీసుల ముందు హాజరుకు టైం కావాలంటే ఎస్హెచ్ఓను కోరండి. ఎస్హెచ్ఓ అంటే ఆ స్టేషన్ సిఐ. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం, కోర్టు కౌంటర్ దాఖలకు పోలీసులకు ఆదేశం అంటూ చూస్తాను. మహారాష్ట్రలో ముగిసిన ప్రచారం రేపే పోలింగ్, రేపేంది 20వ తారీఖు, రేపే పోలింగ్, 24వ తారీఖు రిజల్ట్స్ చూద్దాం అక్కడ ఏం జరగబోతా ఉంది. చాలా వరకు కాంగ్రెస్ ఇంక్లైన్డ్గానే మహారాష్ట్ర కనిపిస్తుంది. బట్ డిడ్ కాంగ్రెస్ రియల్లీ యూటిలైజ్ దట్ పరిస్థితి అనేది చూడాలి. సరే, ఎస్హెచ్ఓని కోరితే ఎస్హెచ్ఓ టైం ఇస్తాడా లేదా చూడాలి, ఎందుకంటే నోటీసులు ఇచ్చిన వ్యక్తి ఏం చేస్తారనేటువంటిది. బట్ ఏదేమైనా చుక్కెదురైతే కనిపిస్తోంది. ఇంటర్మీడియట్ వరకు తెలుగును తప్పనిసరి చేయాలి, ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరు రాధాకృష్ణ సూచన. దక్షిణాది మరే రాష్ట్రంలో మాతృభాషకు ముప్పు లేదు, 2 రాష్ట్రాలను ఆంగ్ల వ్యామోహం కమ్మేసిందని ఆవేదన, పోలవరపు సాహిత్య సర్వస్వం ఆవిష్కరణ అంటూ చూస్తూ ఉన్నాం. వాస్తవం, సౌత్ ఇండియాలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత మాతృభాష మీద ఉన్నంత చిన్న చూపు ఇంకే రాష్ట్రాల్లో లేదు. తమిళనాడుకి వెళ్ళండి, తమిళ్లోనే మాట్లాడతారు. కేరళకి వెళ్ళండి, కేరళలో మలయాళంలోనే మాట్లాడతారు. తర్వాత కర్ణాటకకి వెళ్ళండి, కన్నడలోనే మాట్లాడతారు. కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇంగ్లీష్లో మాట్లాడితే అదేదో ఇది అన్నట్టుగా. నేను కూడా మాట్లాడేటప్పుడు చాలా వరకు ఇంగ్లీష్ పదాలు దొరుకుతాయి, కాదని నేను, కానీ మాతృభాషని పూర్తిగా విస్మరించే స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైనా ఉన్నాయంటే 2 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు, ఇప్పటివరకు మీరైనా ఈ విషయంపై మాట్లాడారు. మణిపూర్ మరింతగా కర్ఫ్యూ ఉల్లంఘించిన నిరసనకారులు, ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు. అక్కడ రగడ ఎన్నడూ తగ్గుతుందో, ఆ మణిపూర్ రాష్ట్రం ఎప్పుడు ప్రశాంతంగా సుభిక్షంగా మారుతుందో చూడాలనుంది నిజంగా.